హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బాలయ్య సినీ ఇండస్ట్రీలో హీరోగా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు గాను 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ఘనంగా చేసింది. ఆ వేడుకలకి ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా వివిధ ఇండస్ట్రీలకు చెందిన అగ్ర నటులకు కూడా ఆహ్వానం అందించారు. అయితే ఈ వేడుకకి ఎంతమంది వచ్చినా రాకపోయినా నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూసింది, ఎక్స్పెక్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గురించి. నందమూరి ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అన్నది చాలా పెద్ద అచీవ్మెంట్ కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానం వెళ్తుంది. బాలయ్య పిలిస్తే ఆయన తప్పకుండా వస్తాడు, మళ్ళీ వాళ్ళంతా ఒక్కటవుతారని అందరూ అనుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకకి రాలేదు. ఆహ్వానం అందినా సరే జూనియర్ ఎన్టీఆర్ కావాలని రాలేదని కొంతమంది అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని పిలిచే బాధ్యత బాలయ్య గారు వాళ్ళన్న రామకృష్ణ గారికి అప్పచెప్పారని, అయినా సరే తను రాలేదని బయట టాక్. అయితే నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అయితే అందలేదు. ఆయన్ని పిలవద్దని చెప్పినట్టు కూడా సమాచారం. కనీసం ఈ ఫంక్షన్లో అయినా సరే నందమూరి ఫ్యామిలీ అంతా కలుస్తుందనుకుంటే అది కాస్త కుదరకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ శాశ్వతంగా నందమూరి ఫ్యామిలీకి దూరం జరిగినట్టే. ఇంకెప్పటికీ కలిసే ఛాన్స్ కూడా లేదు, ముఖ్యంగా బాలకృష్ణతో. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యల మధ్య ఏం జరిగింది, ఎన్టీఆర్ చేసిన తప్పేంటన్నది ఒకసారి చూద్దాం. హరికృష్ణకి రెండవ భార్య కొడుకు జూనియర్ ఎన్టీఆర్. సినిమాల్లోకి రాకముందు కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కానీ నారా నందమూరి ఫ్యామిలీతో ఆయన పెద్దగా ఎక్కడా కలవలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి బాండింగ్ టీడీపీ ప్రచారంతో మొదలైంది. హరికృష్ణ రెండవ భార్య కొడుకు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు. అది రాజకీయ అవసరమే కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, కానీ వారిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉండేది మొదట్లో. చంద్రబాబు గారు ఎంత ఓన్ చేసుకున్నారో ఆయన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతకంటే ఎక్కువగానే ఓన్ చేసుకున్నాడు. 2009 ఎలక్షన్స్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ టైంలో ప్రచారంలో పాల్గొని వస్తుంటే ఇల్లందు దగ్గర ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయింది. నడుముకి తీవ్ర గాయాలు అయినా సరే హాస్పిటల్ బెడ్ పై నుంచే ఉండి కూడా మహాకూటమి కోసం ప్రచారం చేశాడు. అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు. అయినప్పటికీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్ చరిస్మా కొంతవరకు పార్టీని బలోపేతం చేసింది. అందుకనే చంద్రబాబు కూడా ఎన్టీఆర్కి పార్టీలో మంచి ప్రాధాన్యతనిచ్చాడు. తమ దగ్గరి బంధువైన ఒక బిజినెస్ మ్యాన్ కూతుర్ని ఆయనే మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరిపించాడు. వీళ్ళ బాండింగ్ కూడా బాగానే ఉండేది. అంతా బాగుంది కదా, మరి ఎక్కడ చెడింది వీళ్ళకంటే తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో. ఈ టైంలో అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు హరికృష్ణ గారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి టైంలో చంద్రబాబు గారు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించాడు, ఎవరిని నొప్పించకుండా. అంటే ఒక విధంగా ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకంగానే ఆయన ఉన్నాడని, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబు దగ్గరుండి మరి ప్రోత్సహిస్తున్నాడని టీఆర్ఎస్ ఆయన పైన బురద జల్లుతుండేది. అలాంటి ఒక సంక్లిష్టకర పరిస్థితుల్లో హరికృష్ణ చంద్రబాబుకి చెప్పకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దాంతో చంద్రబాబు కాస్త ఇరుకున పడ్డాడు. తెలంగాణ సమాజం నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ నందమూరి ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండ్ తెలివైన వాళ్ళే. అయితే వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మాత్రం తెలియదు. అందరికీ యాపకాయంత ఎర్రి ఉంటే వీళ్ళకి అది కాస్త మామిడికాయ సైజులో ఉంటుంది. అందుకే వాళ్ళ తండ్రి స్థాపించిన పార్టీని చంద్రబాబు గారు లీడ్ చేయాల్సి వచ్చింది. ఎంత బావమరిదైనా సరే పార్టీకి కొన్ని నియమాలు, సిద్ధాంతాలు అనేవి ఉంటాయి. ఎవరైనా సరే వాటికి లోబడి నడుచుకోవాలి. ఇక్కడే హరికృష్ణ గారు ఆ లైన్ని కాస్త క్రాస్ చేశాడు. ఇంకోటి, పార్లమెంటులో తెలుగు భాషకి, తెలుగు వాళ్ళకి తీవ్రమైన అవమానం చేశాడు హరికృష్ణ. పార్లమెంటులో హిందీ లేదా ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అది తప్ప వేరే లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ముందుగా స్పీకర్కి చెప్పాలి, ఇదిగో నేను పలానా భాషలో మాట్లాడాలనుకుంటున్నాను అని. అదేమీ చేయకుండా ఈయన పార్లమెంటులో తెలుగులో మాట్లాడడం మొదలెట్టాడు. వాళ్ళకేమో తెలుగు రాదు, అర్థం కాని భాషలో మాట్లాడే ప్రయోజనం ఏముంటుంది? ఈయన నిర్వాకానికి అందరూ నవ్వుకున్నారు. ఒక పెద్ద నటుడు ఇక్కడ కామెడీ చేస్తున్నాడని స్పీకర్ కూడా కామెంట్ చేశాడు. అలా ఉంటుంది వీళ్ళ తెలివి. ఇక అప్పటి నుంచే హరికృష్ణకి, జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీలో ప్రాధాన్యతను తగ్గించేశారు. హరికృష్ణ గారు మరణించిన తర్వాత బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్లు జూనియర్ ఎన్టీఆర్కి, కళ్యాణ్ రామ్కి సపోర్టుగా నిలబడ్డారు, కానీ రాజకీయంగా వారిని దూరంగానే ఉంచారు. అలా వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇక 2019 నాటికి చాలా జరిగాయి. వాళ్ళు కూడా బాగా దూరం జరిగారు. కొడాలి నాని, వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినందుకే చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చారు అప్పట్లో. అయితే వాళ్ళు టీడీపీని వదిలి వైసీపీలో జాయిన్ అయ్యి చంద్రబాబుని, లోకేష్ని, ఈవెన్ బాలకృష్ణని కూడా వాడు వీడు అంటూ సంబోధిస్తూ బండబూతులు తిట్టేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని అప్పుడే కంట్రోల్ చేసి ఉండాల్సింది, ఎందుకో మరి చేయలేదు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్కి పిల్లనిచ్చిన మామ నార్ని శ్రీనివాసరావు కూడా వైసీపీలో జాయిన్ అయ్యి లోకేష్ని బాగా టార్గెట్ చేశాడు. అన్నింటికి మించి
పొలిటికల్గా జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ వచ్చినప్పుడు కానీ అభిమానులు కానీ సీఎం అంటూ అడిచే సమయంలో రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నా అని వారిని ఎప్పుడు కూడా ఈయన వారించలేదు. దాంతో లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్గా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఘోరాలు జరిగాయి. దానివల్ల నారా నందమూరి కుటుంబాలు బాగా సఫర్ అయ్యాయి. అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరి గారిని చాలా ఘోరంగా అవమానించారు. ఎప్పుడు గంభీరంగా ఉండే చంద్రబాబు కూడా మీడియా ముందుకొచ్చి బోర్న విలపించాడు. ఆ విమర్శలు చేసింది ఎన్టీఆర్కి బాగా కావాల్సిన వల్లభనేని వంశీ. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ దానిపైన స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు కూడా ఆయన దాన్ని ఖండించలేదు. పైపెచ్చు వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకటే అన్న రీతిలో కామెంట్ చేశాడు. తర్వాత చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన నోరెత్తలేదు. దాంతో టీడీపీ క్యాడర్ కానీ నందమూరి వర్గంలో చాలామంది కానీ ఎన్టీఆర్కి దూరం జరిగారు, విమర్శలు చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీంతో వైసీపీ కూడా ఈ ఇష్యూని బాగా పొలిటికల్ చేసింది. అంటే చంద్రబాబు లోకేష్ బాలకృష్ణని బాగా తిట్టి జూనియర్ ఎన్టీఆర్ని హైలైట్ చేసేవాళ్ళు. కనీసం అప్పుడైనా సరే నన్ను రాజకీయంగా లాగొద్దని కానీ లేదంటే మా ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్న సందేశం కానీ ఆయన ఇవ్వలేదు. ఒక మౌనమునిలా మిగిలిపోయాడు. బహుశా టీడీపీ ఇంకా కోలుకోలేదని జూనియర్ ఎన్టీఆరే మళ్ళీ దానికి దిక్కవుతాడని, చంద్రబాబు లోకేష్ మళ్ళీ తన కాళ్ళ దగ్గరికే వస్తారని ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు. ఇలాంటి ఘటనల వల్ల నారా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్కి బాగా మనస్పర్ధలు వచ్చాయి. అయినప్పటికీ ఎన్టీఆర్కి కొంచెం ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. సీనియర్ ఎన్టీఆర్ గారి శతదినోత్సవ వేడుకలకి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందించడానికి రామకృష్ణ గారు వెళ్తే తన ఫ్యామిలీతో టూర్కి వెళ్తున్నానని చెప్పాడంట. ఇదే విషయం రామకృష్ణ గారు మీడియాకు కూడా చెప్పాడు. తర్వాత వాళ్ళ తాత పేరు మీద కాయిన్ రిలీజ్ చేస్తుంటే దానికి కూడా డుమ్మ కొట్టాడు. నిదానంగా తెలిసింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఆస్థాన మిత్రుడు కొడాలి నాని ఎన్టీఆర్ని ఎటువంటి పొలిటికల్ యాక్టివ్ ఈవెంట్స్కి వెళ్ళొద్దని చెప్పాడంట. ఆయన మాట జవదాటకుండా ఎన్టీఆర్ దేనికి స్పందించలేదు. కొద్ది రోజులు సావాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారంటే ఇదే. ఫ్యామిలీ అన్నాక చిన్నపాటి ఇష్యూస్ కామన్. అంత మాత్రానికే ఎవడి మాటలో విని అంత పెద్ద ఫ్యామిలీని క్యాడర్ని దూరం చేసుకుంటారా? ఇది తెలిసిన బాలకృష్ణ ఇక శాశ్వతంగా జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టేశాడు. మాకంటే నీకు వాళ్ళే ఎక్కువయ్యారా అని. బాలయ్య 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పిలవద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్ళాయి. అందుకే పిలవలేదు. ఈ మొత్తం ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్దే తప్పు. ఎందుకంటే మొన్న టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబుకి లోకేష్కి బాలయ్యకి విషయం చెప్తూ ఒక ట్వీట్ వేశాడు. అదే భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మా అత్తని అవమానిస్తారా, మీ లెక్క తేలుస్తా, ఖబర్దార్, మర్యాదగా బహిరంగ క్షమాపణ చెప్పండి లేదంటే కథ వేరుంటుందని ఒక్క మాట అని ఉంటే ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఆకాశం అంత ఎత్తున ఉండేవాడు. ఇప్పుడు ట్వీట్ చేసిన నోరు అప్పుడేమైంది? బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టడానికి కారణం కొడాలి నాని, వల్లభనేని వంశీ. వారి మాటలు విని వాళ్ళ చెప్పు చేతల్లో జూనియర్ ఎన్టీఆర్ ఉండటమే. ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ నిద్ర మేలుకొని వాళ్ళ ఫ్యామిలీతో కలిస్తే బాగుంటుంది. తప్పుడు వాళ్ళతో సావాసం చేసి ఫ్యామిలీకి దూరం కావద్దు. మళ్ళీ ఎప్పటికైనా సరే మీరందరూ కలవాలని నారా నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. మరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.